అది కూడా నేను చూశాను. ఇది నేను అడుగుతున్న డీజీని, నేను ఒక స్ట్రాంగ్ లెటర్ రాస్తున్న డీజీకి. రాజా, కట్టు కట్టించుకున్నావు సరే, ఇప్పుడు జీన్స్ పాయింట్ ఎట్లా విప్పుతావు? కట్టు అలా కట్టిన బుర్ర తక్కువ, డాక్టర్ ఎవరు రాజా? ఇది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అండి? దీనికి అరెస్ట్ చేస్తాడా? ఇది మా సోషల్ మీడియా. దీనికంటే వల్గర్గా లేవు సోషల్ మీడియాలో, దీనికంటే వల్గర్గా లేదు సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఎందుకు అరెస్ట్ చేయడు డీజీ? సమాధానం చెప్పండి దీనికి. ఈ పోస్ట్ చేసిన దానికి మా సోషల్ మీడియా కుర్రాడిని అరెస్ట్ చేస్తాడా? ఈ పోలీసులు చూస్తాను, నేను కూడా వదిలిపెడతాను. నేను మాకు ఫండమెంటల్ రైట్ కాదండి దీంట్లో. మీకు అబ్జెక్షన్ చెప్పండి. ఏంటి అబ్సెనిటీ? బట్టలు ఇప్పి చూపించలేదు మేము. ఏంటి అబ్సెనిటీ? అనురాధ గురించి కాదు, నన్ను గురించి, అనురాధ గురించి, లోకేష్ గురించి, అందరిని గురించి ఇష్టానుసారంగా పెట్టారు. ఎన్ని చేయాలని చేశారు. ఇన్ని చేస్తే నారాసుర రక్త చరిత్రను రాశాడు. దానికంటే అబ్సెన్ అండి అది. బుద్ధుందా ఈ పోలీసులకి? డీజీ చెప్తాడు నేనేదో పెద్ద ఉద్ధరించాడు ఈ దేశానని, ఈయన తిట్టకూడదు. ఇది వివేకానంద రెడ్డి అప్పుడు నా పేరు పెట్టి నారాసుర రక్త చరిత్ర 1 year అయింది, పట్టించుకోలేకపోయారు. ఇది మీరు చేసే ఉన్నత స్థానానికి ఎదగడానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్ని ఎంచుకుని చంద్రబాబుని ఇవన్నీ చేసి ఈరోజు ఏమీ పెట్టిన వాడిని నాయూబ్ రసూల్, సొంత ఊరు పామూరు, ప్రకాశం జిల్లా, మా ఆఫీసులో పనిచేస్తాడు, సోషల్ మీడియాలో పనిచేస్తాడు. నేను చెప్తున్నా, మా సోషల్ మీడియా వాళ్ళని పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది ఉన్నప్పుడు ఇదే ఈ డీజీని అడుగుతున్నా, నేను చెప్పినట్టు మా మీద రాసినట్టుగా నువ్వు అరెస్ట్ చేయకపోతే మీ పోలీసుల దగ్గరికి వస్తా. సమాధానం చెప్పారు తొందరలో ఉంటుంది. ఎవరైతే ఇలాంటి కానీ ఎవరైతే మామూలుగా మా హక్కు విమర్శించే హక్కును కానీ ప్రజలకు తెలియజేసే హక్కుని అరించే పోలీస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తున్నా. బై పర్సన్ విల్ ఫైల్ డెఫర్మేషన్ ఫర్ యూ. రాబోయే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, వదిలిపెట్టిన మిమ్మల్ని అంత ఈజీగా అనుకోవద్దండి. కావాలంటే ఆయన ఊడిగం చేస్తానంటే ఇంటికి ఊడిగం చేసుకోండి, మా దగ్గరకు వచ్చి మీ ప్రతాపం చూపిద్దండి. అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలో చేసి చూపిస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టి ప్రజలు అడగాలి. ఏంటంటే నీ గూడు చెదిరింది, డయాసు కూలింది, ఓ కరకట్ట కమల్ హాసన్ ఎవరు కొట్టారు, దేవుడే బాగా పెట్టాడు. ఏంటి తప్పేంటి? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్. దాంట్లో ఏదైనా తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన మాటలు మాకు ఆడబట్టలు కట్టి మాట్లాడావు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అవి చెప్పడం లేదు, సిగ్గేస్తుంది నాకు చెప్పుకోవాలంటే. అమ్మాయిల్ని అవమానంగా మాట్లాడారు మీరు. అవన్నీ చూపిస్తే సిగ్గుతో డీజీ తల ఉంచుకోవాలి. మీ కూతుర్ల పైన, మీ భార్యల పైన పెడితే ఒప్పుకుంటారా మీరు? ఈ ఆడబిడ్డలకు మాత్రం ఉండదా? దీంట్లో విమర్శలు ఏముంది? దీంట్లో సమాధానం చెప్పండి. నేను అందుకే హెచ్చరిస్తున్న పోలీసు వ్యవస్థను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమంటున్నా. తప్పు చేస్తే రండి, నాకు నోటీస్ ఇవ్వండి, మా వాళ్ళకి రైట్ రాలుగా తీసుకెళ్ళండి, నేను బాధపడను. అట్లా కాకుండా ఇలాంటి వాటి కూడా నువ్వు కావాలని మమ్మల్ని టెర్రరైజ్ చేయ, అందుకని చెప్పి కాకి టెర్రరిజం. ఇదే కాకి టెర్రరిజం. లేని హక్కులు తీసుకోవడం, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అది చెల్లదు, సాగదు, సాగనివ్వం. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజే లెటర్ రాస్తున్న డీజీకి హీ హ్యాస్ టు ఆన్సర్ దిస్. తమాషా కాదు. డీజీపీ అంటే బాధ్యత. ఇంకొక విషయం కూడా అడుగుతున్నా. మీరు బాడీ ఓర్న్ కెమెరాస్ మీకు ఇచ్చారు, అవి పెట్టుకొని తిరగాలి. ఇప్పుడు కడాన బాడీ ఓర్న్ కెమెరాస్ ఇచ్చి వీళ్ళు మాట్లాడే మాట, ఎదుటివాడు మాట్లాడే మాట, నేరస్తులు మాట్లాడే మాట కూడా రికార్డ్ చేయాలని నేను పెడితే
నేమ్ ప్లేట్లు కూడా లేకుండా తిరుగుతున్నారు దొంగల మారిగా వెళ్ళి. ఎందుకంటే మీకు అది రెస్పెక్టబిలిటీ. పోలీసులు పెరగాలంటే బాడీ ఓన్ కెమెరా పెట్టుకోండి, మేము కూడా సెల్ ఫోన్ పెట్టుకుంటాం. మీరు రండి, మేము కూడా రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత నేను తప్పు చేస్తే జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా, పనిష్ చేయండి. మీరు ఐహ్యాండ్గా బిహేవ్ చేస్తే మీకు కూడా చట్టం వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని మీరు వస్తే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చట్టం అందరికీ ఒకటే తప్ప చట్టం కొంతమందికి చుట్టం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే మీరంతా కూడా అప్రతిష్ట పాలయ్యే పరిస్థితిని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా కేసులు పెడతారండి మీరు లిక్కర్ పైన? కనీసం బుద్ధి జ్ఞానం ఉందా మీకు? లిక్కర్ పాలసీ ఉంది, హెలోగ్రామ్ ఉంది, పైన నుంచి కింది వరకు కూడా ఏ బాటిల్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. మీరు ఆధార్ అకౌంట్ ఇచ్చారు, ఆధార్ అకౌంట్ ప్రకారమే అమ్ముతున్నారు. వన్స్ ఆధార్ అకౌంట్ ప్రకారం అమ్మితే ఏ బాటిల్ ఎక్కడ పోయింది తెలుసు కదా మీకు. తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేయండి. ఎవడో బుద్ధి లేనివాడు ఒక బాటిల్ తీసుకొచ్చి మీ ఇంట్లో బాటిల్ దొరికింది నేను అరెస్ట్ చేస్తానంటే ఇది చట్టమా? ఇది న్యాయమా? అందుకే అడుగుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండమంటున్నా. ఇవన్నీ చట్టాన్ని మీ చేతల్లోకి తీసుకోలేరు, ఇష్టానుసారంగా చేయొద్దండి, మంచిది కాదు ఇది. మమ్మల్ని ఇరిటేట్ చేయొద్దండి, అనవసరంగా మీ ప్రతిష్ట పోగొట్టుకోవద్దని మరొక్కసారి హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా చేస్తుందా? నేను అవి మాట్లాడలేదు ఈరోజు. మేము హోంవర్క్ చేసుకుంటున్నాం. తప్పకుండా ఇవన్నీ కోర్టులో వేస్తాం, ఫైట్ చేస్తాం. మామూలుగా వీళ్లకు ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలి, ప్రజలతో గెలుస్తామని ఆశపోయింది. ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొన్ని రోజులు పోతే ముఖాన్ని ఉంచుతారు. ఆ పరిస్థితికి వస్తున్నారు. అందుకే వీళ్ళు బెదిరించి భయభ్రాంతులు చేసి ఏదో ఒక విధంగా గెలిచిపోవాలని మీరు చెప్పినట్టు రాత్రి కూడా నిన్న కూడా బెదిరిస్తున్నారు. దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. కొన్ని అయితే మా వాళ్ళు విత్డ్రా చేసుకోకపోయినా వీళ్ళు ఫోర్జరీ పెట్టి ఇంకా కూడా విత్డ్రా చేసే పరిస్థితికి వస్తున్నారు. అన్ని డాక్యుమెంటరీ తీసుకుంటున్నాం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ వేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, వదిలిపెట్టే సమస్య లేదు.